ఏనాటికైనా బంగ్లాదేశ్ ఇండియాలో కలవవలసిందే. అది సంస్కృతులు ఎన్నో రాజవంశాలు చూసాం. 10,000 సంవత్సరాల చరిత్రలో వేల రాజ్యాల కింద విడిపోయిన బంగ్లాదేశ్, హిమాలయాలు, హిందూ మహాసముద్రం మధ్య ఉన్న ఈ బంగ్లాదేశ్ ఇండియా ఒకటి ఏకమయ్యే తీరాల్సిందే. అది కూడా బెంగాలీ కల్చర్, రవీంద్రనాథ్ ఠాగూరు, స్వామి వివేకానంద మనకు గుర్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మతం అనేది వేరు చేయొచ్చు, జిన్నా కుట్ర, బ్రిటిషోడు కుట్ర, కానీ ఎప్పటికైనా కలవలసిందే. బౌండరీలు ఇక్కడ కుదరవు, ఇది ప్రకృతి, ఇది. అందువల్ల ఇప్పుడు మమతా బెనర్జీని ఆరోపించారు, కానీ మమతా బెనర్జీ ఉపేక్ష వహించడం తప్పే చేసింది. అందుకని దాన్ని ఉపయోగించి బీజేపీ అద్భుతంగా అధికారంలోకి రాగలిగింది. మరి ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ని 50 లక్షల నుంచి 3 కోట్ల మందిని ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళని ఇటువైపు పంపితే బంగ్లాదేశ్ ఊరుకుంటుందా? బంగ్లాదేశ్ ఏమంటుంది, బలవంతంగా పంపితే కుదరదు. యాక్ట్ ప్రకారం, ఇంటర్నేషనల్ లా ప్రకారం పంపమంటుంది, పంపే అవకాశం ఉంది. కానీ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి అక్రమ సొరబాట్లు ఉండడం నిజమే, కానీ బీజేపీ చెప్పినంత మంది అక్కడ ఉండకపోవచ్చు, కానీ ఉన్నారు. ఈ యొక్క పోరస్ బౌండరీని ఉపయోగించుకుని ఈ యొక్క ఐఎస్ఐ కూడా ఇక్కడ ఉపయోగించుకుని చక్కగా ఉగ్రవాదుల్ని, ఈ ఫేక్ కరెన్సీని, డ్రగ్స్ని చక్కగా పంపుతుందన్నమాట. వీటిని అరికడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ బీజేపీ, ఏది వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో బీజేపీ, మేఘాలయలో బీజేపీ, ఈ త్రిపుర, మిజోరాంలో కూడా అలయన్సెస్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అంటే ఎంటైర్ బీజేపీ పాలన కాషాయ రంగు వచ్చింది. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ బౌండరీ నుంచి అక్రమ సొరబాటుని ఇప్పుడు పూర్తిగా ఆపేది కేంద్రంలో కూడా బీజేపీ. కాబట్టి ఇప్పుడు ఆపగలిగిద్ది. ఇప్పుడు బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ మూమెంట్ కూడా ఇప్పుడు మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే మమతా ఓడిపోతే అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు ఇండియాకి ఎగ్నెస్ట్గా. దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది మమతా సొరబాట్లు కాస్త సహకరించింది, ఉపేక్ష వహించడమే సహకరించడం. ఇప్పుడు బీజేపీ ముందు ఈ ఆటలైతే ప్రస్తుతం సాగవు. కానీ ఎంత సాగకపోయినా అక్రమ సొరబాట్లని, డ్రగ్స్ని, వీటిని ఆపడం మాత్రం మానవ మాతృడికి సాధ్యం కాదు.